హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. బంగారం కంటే విలువైన ఈ మొక్క ఎక్కడైనా కనబడితే అస్సలు వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి మనకు పెద్దగా తెలియదు. అవి ఏవో పిచ్చి మొక్కలుగా భావించి పీకేస్తూ ఉంటాం. అలా మన పరిసరాల్లో ఉన్న మొక్కలలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు మనం వావింట అంటే కుక్క వావింట మొక్క గురించి తెలుసుకుందాం. వావింట వేరు, కుక్క వావింట వేరు. మనం ఎవరినైనా ఈ కుక్క వావింట మొక్క తెలుసా అంటే తెలీదు అని అంటారు. కానీ ఆ మొక్కను చూపించి అడిగితే మాత్రం తెలుసు అని సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆ మొక్కను చూస్తారు కానీ ఆ మొక్క గురించి తెలియదు. ఈరోజు ఈ వీడియోలో కుక్క వావింట మొక్క గురించి తెలుసుకుందాం. కుక్క వావింట మొక్కను కుక్క వాయింట మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్కకు పసుపు రంగు పువ్వులు ఉంటాయి. కాయలు పొడవుగా కాస్తాయి. ఈ కాయలు ఎండితే లోపల ఆవాలు మాదిరిగా గింజలు ఉంటాయి. కొంతమంది తాలింపుల్లో ఈ గింజలను వేసుకుంటూ ఉంటారు. వేసవి వెళ్ళగానే వచ్చే వానాకాలంలో మన పూర్వీకులు ఈ ఆకును కూరగా తయారు చేసుకొని తినేవారు. ఎందుకంటే ఈ విధంగా కూర చేసుకుని తింటే సీజన్ మారినప్పుడు వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ మొక్కలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ మొక్కను మన పూర్వీకుల కాలం నుండి సాంప్రదాయ వైద్యంలోనూ ఆయుర్వేద వైద్యంలోనూ ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా తేలు కాటుకు, పాము కాటుకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రథమ చికిత్స చేయడానికి ఒక ఔషధంగా భావించవచ్చు. తేలు కుట్టినప్పుడు, పాము కాటు వేసినప్పుడు ఆ ప్రదేశంలో కుక్క వావింటాకుల పేస్టును రాసి కట్టుకడితే విష ప్రభావం తగ్గుతుంది. ఇప్పటికీ పల్లెటూరులో ఈ ఆకును ఉపయోగిస్తూ ఉంటారు. తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించి ఈ ఆకులను ఒక 4 వేసి బాగా మరిగించి ఆ ఆవిరిని పడితే తలనొప్పి తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే ఒక పట్టాన తగ్గవు. కుక్క వామింట తాజా ఆకులను శుభ్రంగా కడిగి పేస్ట్గా చేసి నొప్పులున్న ప్రదేశంలో రాస్తూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. గాయాలు కూడా తొందరగా నయం అయ్యేలా చేస్తుంది. ఈ మొక్క తాజా ఆకులను శుభ్రంగా కడిగి రసం తీసి గాయాలపై రాస్తే తొందరగా తగ్గుతాయి. చర్మ రోగాలకు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ఆకు. ఈ కుక్క వావింట ఆకులను నూరి రసం తీయాలి. ఈ రసానికి సమానంగా నువ్వుల నూనెను కలిపి పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద నూనె పైకి తేలే వరకు మరిగించాలి. ఈ నూనెను వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. దురదలకు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులలో ఉప్పు కలిపి మెత్తని పేస్ట్గా చేసి దురదలు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేసుకుంటే దురదలు మటుమాయం అయిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ మొక్క కనబడితే ఇప్పుడు చెప్పిన ఈ ప్రయోజనాలు అన్నీ మీరు పొందవచ్చు. ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ మొక్క కనిపించినప్పుడు ఇంట్లోకి తెచ్చుకొని వేసుకోండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.